సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరియు మేధావులు, కవులు, కళాకారులు సంబంధ వర్గాల ఆలోచన ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణ సకల జనుల సమ్మతితో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ విగ్రహాన్ని రూపొందించి సచివాలయం ముందు ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఆ విగ్రహం ఏర్పాటుతో ప్రపంచం మొత్తం మీద ప్రకృతిని గౌరవిస్తూ పూలను పూజిస్తూ తెలంగాణ ప్రజల ముఖ్య ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బతుకమ్మను తెలంగాణ విగ్రహం నుండి తొలగించి కాంగ్రెస్ పార్టీ గుర్తును వస్తాయని తెలియజేసేలా తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ తల్లి కిరీటాన్ని తొలగించడం ఈరోజు తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రము మరి మనం గౌరవపడే విధానంగా కేంద్ర ప్రభుత్వము మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మరి 60 ఏళ్ళ తెలంగాణ బిడ్డల కోచ చూసి మరి ఒక దీక్షగా కూర్చొని మరి మన తెలంగాణ తెచ్చుకున్న రోజు ఈరోజు డిసెంబర్ 9 నాడు మరి మనం అదేవిధంగా దాన్ని పూర్తి చేసుకొని తెలంగాణ తల్లికి పాలాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పాలాభిషేకంలో గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి 10 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని కులాలకు సమసమానంగా చేసిన మరి ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మన హైదరాబాద్లో సచివాలయం కూడా కట్టి మరి మన రాష్ట్రాన్ని అంబేద్కర్ రచించిన విధానంగా వారి ఆలోచన ప్రకారం కూడా మన రాష్ట్రం నడిపించిండ్రు. మరి వారికి అనుకూలంగా మన సచివాలయంలో కూడా వారి విగ్రహం ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఒక అమ్మవారి రూపంలో ఉన్న తెలంగాణ తల్లిని మరి వారికి అనుకూలంగా కూడా మార్చుకొని మరి పెట్టామని కూడా, ఎందుకంటే మన ఇంత మంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఒక అమ్మవారి రూపాన్ని పెట్టింది వారి ఆలమాలు లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఎవరికి కూడా మన తెలంగాణ బిడ్డలకు అందరూ తెలుసు. మరి ఒక భారత మాత కూడా మరి కిరీటాలు, అలంకరణలు కూడా ఉన్నాయి కాబట్టి మరి అవి పూర్తి తీసుకొని మన తొలి ముఖ్యమంత్రి వర్యులు చేసిరు కాబట్టి మరి మీరు అట్లాంటి పనులు చేస్తే మరి మన తెలంగాణ బిడ్డలు ఎవరు సహించడం లేదని మేము ఒక ప్రజాప్రతినిధిగా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులుగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా అందరము అడుగుతున్నాము. మరి అంతేకాకుండా కూడా ఈరోజు మన రాష్ట్రం తెచ్చుకున్న డిసెంబర్ 9 రాష్ట్రం తెచ్చుకున్న రోజు కాబట్టి మన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మన తొలి ముఖ్యమంత్రి వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్ర పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు, మరియు మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల పోరాటం, ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్లైనా విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణ తీసుకురావడమా అని చెప్పి ఒక విచిత్రమైన నిర్ణయంతో ఇలా నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, మేధావులు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇవాళ ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి
ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని, ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇలా కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి, ఒక కిరీటం పెట్టుకోవాలి, భారతమాతకి ఎట్లుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేయడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక తెలంగాణ తల్లి కూడా పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు కూడా పేరుపేరిన హృదయపూర్వక నమస్కారాలు. ఒక విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపుమాపి ఏ విధంగా భావించి మనం ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ ప్రజలు ఎంతోమంది కవులు, కళాకారులు, మేధావులు సంస్కృతిని ఔపసన పట్టిన వాళ్ళందరూ కూడా తయారు చేసి గ్రామాన ప్రతిష్ఠించుకున్నటువంటి విగ్రహాన్ని ఒక్క విగ్రహం నువ్వు మార్చినంత మాత్రాన ప్రజలందరూ కూడా హర్షించరు. ఎవరి మనోభావాల నుంచి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చలేవు. ప్రత్యేకించి నేను చెప్పదలుచుకున్న ఒకటే విషయం, తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తీసేసినావు. తెలంగాణ ఆవడి బిడ్డలకు కేసీఆర్ ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలను కూడా తీసేసినావు. అదేవిధంగా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఆడబిడ్డలకు 2500 సహాయం చేస్తా అని చెప్పేసి ఆ పెన్షన్ 2500 ఇచ్చింది లేదు, తల్లులకు 4000 ఇచ్చిందని 2000 ఇస్తున్న కేసీఆర్ పంచాన్ని 4000 చేస్తాను, అది ఇవ్వలేదు, ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తాను. ఈ విధంగా నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలు 421 ఊటకపు వాగ్దానాలన్నీ కూడా ప్రజలు అందరూ కూడా తులం బంగారం అంటే ఆడబిడ్డలకు నీకు ఎంత అనుసో ఈ ఒక్క చర్య ద్వారానే తెలుస్తుంది. తెలంగాణ ఆడబిడ్డలు తిరగబడితే ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలు చూపిస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మొక్కవని ధైర్యంతో కేసీఆర్కు మద్దతు పలకాలే. మంచి రోజులు మనకు వస్తాయి, తిరిగి మన పథకాలన్నీ మనకు అందే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు. జై తెలంగాణ. రోజు అభివృద్ధి ఫలాలను అనుభవిస్తూ ఉన్న ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ గారి ముద్రలను, ఆనవాళ్లను చెరిపేయలేక ఇలా దాన్ని కనిపించిన ప్రతి వస్తువును కానీ ప్రతి దాన్ని కూడా మార్చాలనుకునే మూర్ఖపు ఆలోచనతో ఇలా తెలంగాణ విగ్రహం రూపాన్ని కూడా మార్చి దౌర్జన్యకరంగా ఇలా ఎవరి ఆలోచన లేకుండా ఆనాడు తెలంగాణ విగ్రహం రూపుదిద్దుకున్న నాడు కవులు, కళాకారులు, సాంస్కృతికవాదులు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ కూడా ఏర్పాటు చేసుకొని తెలంగాణ తల్లికి ఆనాడు రూపమిచ్చి దేవతా రూపంలో ఉండాలి, తెలంగాణ తల్లి అద్భుతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి అనే గొప్ప మంచి ఆలోచనతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని ఇలా తక్కువ చేసి దేవతామూర్తిని కించపరిచే విధంగా, తెలంగాణ తల్లి రూపాన్ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా మా తెలంగాణ ఆడబిడ్డల వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళ చేతిలో తప్పకుండా నీకు శిక్ష తప్పదు. వాళ్ళ చేతిలో నీకు రాబోయే రోజులలో నీకు సమాజంలో, తెలంగాణ సమాజంలో నిన్ను ఏదైతే తెలంగాణ తల్లిని అవమానించినామో దానికి 4 రెట్లు కూడా నిన్ను అవమానించి ఈరోజు ఈ తెలంగాణ సమాజం నిన్ను శిక్షించే రోజు వస్తుందని చెప్పేసి తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తాం.